మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, లోకములో జరుగుతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ మరి దేవుడు భారం వహించి నడిపించుచూ ఉన్నాడు కనుక ఈ సమయములో మరి దైవ సన్నిధిలో పాలు పొందుతున్న మనందరితో కూడా దేవుడు తన మాటలను మనకు అనుగ్రహించి చావునకు లోనైన మన శరీరములన్నీ కూడా తన మాటల వలన బ్రతికింప చేయ దేవుడు గనక దేవుని వాక్కులను శ్రద్ధగా మనము ఆలకించినప్పుడు మన జీవితానికి అవి ఆశీర్వాదకరముగా మార్చబడుతూ ఉంటాయి. మన కుటుంబాలు కూడా దీవింపబడిన కుటుంబాలుగా మార్చబడగలవు. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, సంవత్సరపు యొక్క ఆఖరి పునరుద్ధాన దినమందు మనము పాలు పొంది ఉన్నాము కనుక మరి దేవుడు మనతో కూడా ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉన్న ఈ సమయములలో మరి పరిశుద్ధ లేఖనాలలో నుండి కొన్ని ఆత్మీయ మాటలను మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మూలముగా మీతో కూడా పంచుకోవడానికి ఈ పునరుద్ధాన దినమందు ప్రభువు నాకు కృప చూపినందుకు ముందుగా నా దేవునిని స్తుతించుచూ ఉన్నాను. అప్రియ దేవుని బిడ్డలారా, కడవరి దినములలో అనేక విధములుగా భక్తిహీనులుగా మారిపోవడానికి గల కారణములనేవి పరిశుద్ధ లేఖనాలలో నుండి మనము గమనించగలం. భక్తి పరులు ఉన్నారు, భక్తిహీనులుగా మారిపోయిన జీవితాలు కూడా మనము చూడగలం. పరిశుద్ధ గ్రంథం అనేది మరి భక్తిహీనులను గురించి చెప్పుచూ ఉన్నది, భక్తి పరులను గురించి కూడా చెప్పుచూ ఉన్నది. అలనాడు ఇశ్రాయేలీయుల మధ్యలో మరి ఏ విధముగా వారు భక్తి పరులుగా బ్రతుకుతూ వచ్చారో, మరి దేవుని సన్నిధిని విడిచి భక్తిహీనులుగా మారిపోయినప్పుడు వారి బ్రతుకులు ఎలా మారాయో పరిశుద్ధ లేఖనములనేవి మనకు స్పష్టముగా తెలియచేయచ్చు ఉన్నది. ఈ రోజుల్లో దేవుని బిడలు ఉదయము లేచిన దగ్గర నుండి రాత్రి తాము పడకల మీద పరుండేంత వరకు కూడా ఒకవేళ భక్తిహీనులంగా మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే మన ముగింపు, మన యొక్క జీవితం లేకుంటే మరణము తర్వాత మనకి ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. కానీ దేవుని బిడలకు ఒక నిరీక్షణ ఉన్నది. తాము తమ జీవితములను ఈ భూమి మీద ముగించుకున్న తర్వాత మరుక్షణము మరి పరదైస్సులో మరి దేవునితో కూడా వారు ఉంటారనే ఒక నిరీక్షణతో తమ జీవితాలలో కొనసాగిస్తూ ఉంటారు. మరి భక్తిహీనుల యొక్క పరిస్థితి, భక్తిహీనులు వారి జీవితాలలో తాము ఎప్పుడు కూడా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇలాంటి విషయములను గురించి ఆలోచిస్తూ ఉంటారే కానీ భక్తి కలిగిన జీవితం చేయాలనే ఆలోచన కూడా చాలామందికి రాకపోవడానికి గల కారణములనేవి మనము గమనించబోతూ ఉన్నాం. ఈ రోజుల్లో మరి దేవుని బిడలుగా పిలువబడుతున్న వారందరి బ్రతుకులలో మరి భక్తి పరులుగా ఉన్నట్లయితే దేవుడు వారిని ఎలా ఆశీర్వదిస్తూ ఉన్నాడు, భక్తిహీనులుగా మారిపోవడానికి కూడా మరి వారు తమ యొక్క హృదయములను ఏ విధముగా దేవుని నుండి తొలగిపోయేవారుగా ఉంటున్నారో మనము గమనించి మన జీవితాలలో భక్తిహీనులంగా మనము బ్రతకకుండా ఒక భక్తి కలిగిన జీవితం చేయడానికే దేవుడు మనలను ఏర్పరుచుకొని ఉన్నాడు. అప్రియ దేవుని ప్రజలారా, గడిచిన దినములలో ఇశ్రాయేలీయుల మధ్యలో 7 విధములైన పాపములను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము కనుక వాటిలో 2 కార్యములను నేను మీకు ముందుగా చెప్పాను. ఈరోజు పునరుత్థాన దినము కనుక మరి అదే విషయములను మరలా మీకు జ్ఞాపకము చేస్తూ మరొక అంశముతో మరి దైవ సన్నిధిలో మనము పరిశుద్ధాత్మ యొక్క సహాయం మూలముగా వాటిని తెలుసుకోవడానికి దేవుడు మనకు కృప చూపునుగాక. ముందుగా ఇశ్రాయేలీయులు వారి జీవితాలలో కలిగిన పాపం ఏమిటంటే
ధర్మశాస్త్రమును వారు నిరాకరించిన వారుగాను, ధర్మశాస్త్రమును మరచి బ్రతికిన వారుగా ఉన్నారు. అందుమూలముగా వారి జీవితాలలో అనేక నష్టములనేవి మరి ఎదురయ్యాయి. అదే సమయంలో శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. మరి క్రొత్త నిబంధనలో బ్రతుకుచున్న మనము కూడా ఒకవేళ పరిశుద్ధ లేఖనములను మనము చదవడం ఆపినప్పుడు, లేకుంటే చదవడం మరిచిపోయినప్పుడు మన జీవితాలలో మరి కొన్ని సమయాలలో నష్టములనేవి సవి చూడవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుని వాక్యము ఒక మనుషుని బ్రతికిస్తూ ఉన్నది. వాక్యములో మనము గమనించే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మానవుడు బ్రతికేవాడుగా ఉంటున్నాడు. కనుక ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి నెమ్మది కలదు అని చెప్పినట్లుగానే మరి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ప్రేమించుచూ ఉన్నప్పుడు, దేవుని మాటలను మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు, దేవుని వాక్యమునకు మనము చెవియొగ్గి దాని ప్రకారముగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు మన హృదయములలో నెమ్మది కలుగుతున్నది. ఈ సంవత్సరములో ఎన్ని సమయములలో, ఎన్ని సందర్భాలలో దేవుని ధర్మశాస్త్రమును అనగా పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదవకుండా మరచి బ్రతికిన వారముగా ఉంటున్నప్పుడు ఏదో ఒకటి మనం పోగొట్టుకున్న వారముగా కనబడుతూ ఉన్నాం. ఒకవేళ పైకి మనము దేవుని బిడలమని చెప్పి అనుకుంటున్నప్పటికీ, ఇతరులకు ఒకవేళ వీరు దేవుని బిడలని చెప్పి పైకి వారు మనలను చూసి గౌరవిస్తారేమో, కానీ అంతరంగములో మనల్ని గురించి మనస్సాక్షి మనలను గుర్చుచూ ఉన్నప్పుడు ఏమి సంభవించుచూ ఉన్నదో ఒకసారి మనము గమనించాలి. నా ప్రియ దేవుని బిడలారా, దేవుని వాక్యమును చదివే వారికి నెమ్మది కలుగుతూ ఉన్నది. రెండవదిగా ఇశ్రాయేలీయుల మధ్యలో కలిగిన పాపం ఏమిటంటే, వారు అహంకారము కలిగిన వారుగాను, తమ్మును తాము అతిశయించే విధములో వారు నడుచుకున్న వారుగా మనము గమనించాం. గర్వించిన హృదయములో మరి దేవుడు ఎదిరించును, అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు కృపనిచ్చును అని చెప్పి వాక్యములో మనము చదివాము. కనుక దీనులకు మరి దేవుడు తన కృపనిచ్చును. దీనులంగా మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే దేవుని యొక్క కృపను మనము అనుభవించగలము. ఈ సంవత్సరములో ప్రారంభించిన ఆ దినం మొదలుకొని నేటి వరకు మనము ఏ విధముగా దేవుని దృష్టిలో దీనులముగా బ్రతికామా, లేకుంటే అహంకారులుగాను గర్విష్ఠులుగాను మనం బ్రతుకుతూ వచ్చామా అనేది మనం గమనించి ఆ పాపము నుండి మనం విడుదల పొందేవారముగా ఉండాలి. ఈ సమయంలో మరొక అంశం ఏమిటంటే, ఇశ్రాయేలీయుల మధ్యలో భక్తిహీనత అనేది కనబడుతూ వచ్చింది. అది ఏ విధముగా భక్తిహీనత అనేది వారిలో ఉన్నదో హోషేయ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. మరి దేవుడు తన కార్యములను తన ప్రవక్తల ద్వారాగా ఆయన బయలుపరచుచూ ఉన్నప్పుడు, మరి బయలుపరచబడిన ఆ విషయములకు జనులు చెవియొగ్గారా అని మనం గమనించినట్లయితే, వారు పెడచెవిన పెట్టిన కార్యములను కూడా పరిశుద్ధ లేఖనాలలో కూడా మనము గమనించగలం. మరి రండి నాతో పాటు హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు మనం గమనించేటప్పుడు, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు. ఎఫ్రాయిము నిన్నేమి చేతును, యూదా నిన్ను నేనేమి చేతును, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలువకపోవును. కాబట్టి నేను చేసిన తీర్పు వెలుగు వలె ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. నేను బలిని కోరును కానీ కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ఇశ్రాయేలీయుల మధ్యలో కలిగిన పాపం ఏమిటంటే, నిబంధనను మీరిన వారుగాను, ఆజ్ఞను అతిక్రమించిన వారుగాను. ఇక్కడ దేవుని చేత సృష్టింపబడిన మనుష్యుని గురించి ఇక్కడ కోట్ చేసి చెప్తూ ఉన్నారు. అదేమిటంటే, ఆదాము
మరి నిబంధనను మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. మరి దేవునితో చేసిన నిబంధనను మీరడానికి గల కారణములనేవి అనేక కారణములను చెప్పవచ్చు. పరిశుద్ధ లేఖనాలలో మరి ఆది కాండములో నుండి ప్రకటన గ్రంథం వరకు మరి ప్రజల యొక్క పరిస్థితుల యొక్క వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క ప్రవర్తనలు, వారి యొక్క క్రియలు ఇవన్నీ కూడా మనం గమనించేటప్పుడు ప్రారంభంలో మంచిగా నిబంధన చేసేవారముగా ఉంటాం. కానీ దినములు గడిచే కొలది మన నిబంధనలన్నీ కూడా మీరిపోతూ ఉంటాం. మీరు గమనించారో లేదో, ఈ సంవత్సరం ప్రారంభించేటప్పుడు మనం ఎన్ని నిబంధనలు చేశామో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎన్నో ప్రతిష్టలు మనం చేశాం, ఎన్నో తీర్మానాలు మనం చేశాం. భక్తి పరులంగా మనం ఉంటామని చెప్పి దేవుని ఎడల మరి తీర్మానం చేసినటువంటి ప్రజలం మనం. మరి ఇలాంటి సందర్భాలలో కూడా ఇక్కడ గమనించే విషయం ఏమిటంటే, నిబంధనను మీరిన ప్రజలుగా ఇశ్రాయేలీయులు కనబడుచూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు దేవుని దృష్టిలో నిబంధనను మీరినటువంటి ప్రజలుగాను, వారి యొక్క నిబంధనలో వారు స్థిరము లేని వారుగా మారిపోయారు. కడవరి దినములలో అనేకులు భక్తిహీనులుగా మారిపోవడానికి గల కారణం ఏమిటంటే, మనము చేసే నిబంధనలు, మనం చేసే తీర్మానములు, మనము చేసే ప్రతిష్టలు. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా నేను అలా ఉంటాను, ఇలా ఉంటాను, ఈ విధంగా అంతా నేను బ్రతుకుతానని చెప్పి మనం తీర్మానం చేస్తాం. అందుకని ఎఫ్రాయిమును గురించి, యూదాను గురించి చెప్పిన మాటలు ఏమిటంటే, తెల్లవారుగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాతకాలము పడు మంచు ఆరిపోవునట్లు మీ భక్తి నిలవకపోవును. మరి ఆ ప్రజల యొక్క భక్తిని గురించి హోషేయ ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. మీ భక్తి ఎలాంటిదంటే, మంచు ఆరిపోవునట్లుగాను, మేఘము ఎగిరిపోవునట్లుగాను, ఇలాంటి భక్తి కలిగిన వారు మీరు అని హోషేయ ప్రవక్త ఇశ్రాయేలీయులకు తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనమా, ఈ రోజుల్లో మన భక్తి ఎలా ఉన్నది? మేఘం ఎగిరిపోయేటట్లు మన భక్తి కలుగుతూ ఉన్నదా? ప్రాతకాలం మంచు పడి ఆరిపోవునట్లు అలాంటి భక్తి మన జీవితాలలో ఉన్నదా? సంవత్సరం ఆఖరిలో మనం వచ్చాం. ఉదయం లేచేటప్పుడు మనం భక్తి పరులంగానే లెగుస్తున్నాం. రాత్రి పడుకునే ముందు భక్తిహీనులంగా మారిపోతూ ఉంటాం. కారణం ఏమంటారు? అపోస్తులుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి పత్రికలలో కొన్ని మాటలను నేను మీకు తెలియజేస్తాను. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనములను మనం గమనించేటప్పుడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనములలో, అపవిత్రములైన ముసలము ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మటుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. చూడండి, తిమోతికి రాసినటువంటి ఈ పత్రికలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమి బోధించాలో అపోస్తలుడైన పౌలు ఈ పత్రికలో ఆయన రాస్తూ ఉన్నాడు. భక్తి విషయములో మనము సాధకం చేయబడే వారముగా ఉండాలి. మరి భక్తిహీనులుగా మారిపోవడానికి గల కారణములు ఏమిటంటే, అపవిత్రములైన ముసలము ముచ్చటలను విసర్జించే వారముగా ఉండాలని వాక్యము మనకు బోధించుచూ ఉన్నప్పుడు 90% ప్రజలందరూ అపవిత్రములైనటువంటి ముసలము ముచ్చట్లకు చోటిచ్చేవారుగా ఉంటున్నారు. లోకములో ఏం జరుగుతుంది, ఏ ప్రాంతంలో ఏ వార్తలు మాట్లాడుకుంటున్నారు. చాలామంది లోక విషయముల కొరకు వెచ్చించిన సమయము దేవుని సన్నిధిలో వెచ్చించలేకపోతున్నారు. మరి అనేకులు తమ బ్రతుకులలో ముసలమ్మ ముచ్చట్లకు
చోటిచ్చేవారుగా ఉంటున్నారే కానీ దైవభక్తి విషయములో సాధకము చేయబడలేని ప్రజలుగా మిగిలిపోతున్నారు. అందును బట్టే అపోస్తులుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి ఈ పత్రికలో మరి అక్కడున్నటువంటి ప్రజలు ముసలమ్మ ముచ్చటలకు అనేక విధములుగా వారు తమ కార్యములను మరి సమయాన్ని వెచ్చించేవారుగా మారుతూ ఉన్నారు. ఈ రోజుల్లో మనము అలా ఉన్నట్లయితే మన భక్తి ఎలాంటిదో ఒకసారి మనము ఆలోచించాలి. నా ప్రియ దేవుని పిల్లలారా, దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునము. అవును, దేవుని భక్తి విషయములో మనకు మనమే సాధకము చేసుకునే వారముగా ఉండాలి. శరీరములో దృఢముగా ఉంచుకునే వారముగా ఉంటున్నామో, శరీర విషయములో మనము ఎంత జాగ్రత్త కలిగిన వారముగా ఉంటున్నామో, శరీరాన్ని మనము బలపరుచుకోవడానికి ఎన్ని విధాలుగా మనం ప్రయాసపడుతూ ఉన్నామో, అలాగే ఆత్మ సంబంధమైన భక్తి విషయములో కూడా ప్రతిరోజు మనకు మనము సాధకం చేసుకునే వారముగా ఉండాలి. ప్రతిరోజు ఎక్సర్సైజ్ మనం చేసే వారముగా ఉండాలి. మరి లోకస్తులు తమ శరీరములో బలపరచబడడానికి దృఢపరచుకోవడానికి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసేవారుగా ఉంటున్నారు కదా. మరి ఈ రోజుల్లో వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు, మీ శరీరం ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఏం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి అని అంటున్నారు. ఇవన్నీ కూడా ఇహలోక సంబంధమైన కార్యములు. కానీ దైవభక్తి విషయములో ప్రతిరోజు మనము భక్తి విషయములు సాధకము చేసేవారముగా ఉండాలి. ఉదయం లేచి దేవుని మహిమపరిచే వారముగాను, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించే వారముగాను, భక్తి కలిగిన ప్రజలంగా మనం మారుతూ ఉన్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే మన భక్తి ఇహలోక సంబంధమైనటువంటి కార్యముల కొరకు భక్తి చేసే కార్యం భక్తిగా ఉండకూడదు. అది మన జీవితానికి ప్రయోజనకరముగాను ఆశీర్వాదకరముగాను మారాలి. పైకి భక్తి కలిగిన వారుగా ఉంటూ దేవుని శక్తిని ఆశ్రయించలేని ప్రజలంగా మనము బ్రతకకూడదు. ఇదే విషయాన్ని పౌలు తిమోతికి రాస్తూ ఉన్నప్పుడు మనము గమనించగలుగుతూ ఉన్నాం. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో 4వ వచనాన్ని మనం గమనించేటప్పుడు, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని గమనించినట్లయితే, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావము ఎక్కువగా ప్రేమించువారు 5వ వచనంలో పైకి భక్తి గలవారే వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారున యుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. నేడు పైకి భక్తి కలిగిన వారుగా బ్రతుకుతూ ఉన్నారు, దేవుని శక్తిని ఆశ్రయించలేని ప్రజలుగా మిగిలిపోతూ ఉన్నారు. మరి ఇశ్రాయేలీయుల మధ్యలో భక్తిహీనత ఎంత భయంకరముగా మరి వారిని భక్షిస్తూ వచ్చి ఉన్నదో మనము గమనించగలం. దేవునిని విడిచిన ప్రజలు దేవుని కార్యములను మరి చూశారు, ఐగుప్తు నుండి విడుదల పొందారు, ఎర్ర సముద్రములో మరి దాటి వారు సముద్ర మార్గ మధ్యలో నడిచి ఆరిన నేల మీద నడిచి వచ్చిన వారు. మరి దేవుడు ఐగుప్తీయుల మీద 10 తెగులను పంపించి దేవుడు తాను బలవంతుడని చెప్పి వారికి తెలియజేసినప్పటికీ వారి బ్రతుకులలో భక్తిహీనత అనేది తాండవమాడుతూ వచ్చెను. కనుకనే ఒకానొక సందర్భములో వారు దేవుణ్ణి ప్రేమించుచు అదే సమయములలో మరి అన్యుల వలె తమ బ్రతుకులనేవి కొనసాగిస్తూ వచ్చారు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో ఎవరైనప్పటికీ భక్తిహీనులంగా మనం మారిపోకుండానట్లు భక్తి కలిగిన వారముగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితాలలో అనేక శ్రమలు, హింసలు, బాధలు ఇవన్నీ కూడా మన ముందు ఉంచబడ్డాయి. ఎందుకంటే పౌలు తిమోతికి రాసే 2వ పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనములో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. మనము క్రీస్తు యేసునందు సద్భక్తి కలిగిన వారముగా ఉండడానికే పిలువబడి ఉన్నాం. పైకి భక్తిలాగా మనము నటించే వారముగా కాకుండా అంతరంగములో దేవునిని అనుసరించే వారముగా ఉండాలి. దేవుని యొక్క స్వారూప్యం అనేది మనలో రూపించబడాలి. పౌలు భక్తుడు ఇదే మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు స్వారూప్యం మీలో రూపించబడేంత వరకు నేను ప్రసవ వేదన పడుచున్నానని చెప్పినట్లుగానే
ఈ రోజుల్లో మనము కూడా కడవరి దినములలో, సంవత్సరపు ఆఖరిలో మనం ఉన్నాం. భక్తిహీనులంగా ఉండాలని మనము అలాంటి మూర్ఖత్వమైన కార్యములలో మనము ఉండకుండా భక్తి కలిగిన జీవితం మనం చేయాలి. యథార్థవంతమైన జీవితం, దేవునికి నమ్మకస్తులముగాను, దేవునికి యథార్థవంతులముగాను, యెహోవా దృష్టిలో మనము నమ్మకస్తులంగా మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా మన కొరకు ఉంచబడిన మేలును మనము పొందుకోగలము. కనుక నా ప్రియ దేవుని జనులారా, మరి అదే సమయంలో చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తీతుకు రాసినటువంటి పత్రికలో మరి 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించేటప్పుడు, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. చూడండి, భక్తిహీనతను మనం విడిచిపెట్టి, ఇహలోక సంబంధమైన దురాశలను మనం విడిచిపెట్టి శుభప్రదమైన నిరీక్షణతో, మరి ఎంతమంది శుభప్రదమైన నిరీక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో దేవుని బిడలము స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికే వారముగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉన్నప్పుడు, భక్తిహీనులంగా మనము ఉన్నట్లయితే అది మన జీవితంలో ఒక పాపముగా కనబడుచు ఉన్నది. ఆ పాపము నుండి మనం విడుదల పొంది నూతన సంవత్సరములో మీరు, నేను, మనమందరము కూడా భక్తి పరులముగా మార్చబడుతూ ఇతరులకు ప్రయోజనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు మనలందరినీ కూడా మార్చునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో పునరుత్థాన దినమందు ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఆత్మీయ సత్యములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో నా తండ్రి, ఈ పునరుత్థాన దినమందు మీ సన్నిధిలో పాలు పొందిన ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడిన దయ కొరకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కూడా మీరు దేవభక్తి పరులుగా మార్చబోతున్నందుకు స్తోత్రాలు. ఒకవేళ మాలో ఇంతవరకు భక్తిహీనులంగా మేము బ్రతుకుతూ ఉన్నట్లయితే దేవా, ఈ పాపముల నుండి మమ్మలను విడిపించండి. అలనాడు ఇశ్రాయేలీయులకు ప్రభువా మీరు బోధించారు, ప్రవక్తల చేత ప్రభువా మీరు తెలియజేసిన మాటలను మరొకసారి కూడా మాకు జ్ఞాపకం చేశారు తండ్రి. ఆదాము నిబంధనలను మీరినట్లుగానే మా జీవితాలలో కూడా అనేక సందర్భాల్లో ప్రభువా నిబంధనలను మీరి ఉన్నాము. తీర్మానములలో ప్రభువా బ్రద్దలు చేసి ఉన్నాము, ప్రతిష్టలను కోల్పోయి ఉన్నాము తండ్రి. మమ్మలను మరొకసారి కూడా మీ పాద సన్నిధిలో తండ్రి ఉంచుచూ ఉన్నాము కనుక మీరు మమ్మలను కరుణించి కనికరము చూపి, బలిని కోరు దేవుడు కాదు కానీ దేవా మీరు కనికరమును కోరే దేవుడు ప్రభువా. అవును తండ్రి, మా జీవితాలలో మీరు కనికరించి మమ్మలను మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరపు యొక్క ఆఖరి పునరుత్థాన దినమందు పాలు పొందిన మీ బిడ్డలందరమైన మా బ్రతుకులలో ఒక గొప్ప మార్పు కలుగునట్లుగాను, భక్తిహీనత అనే పాపము నుండి మమ్మల్ని విడిపించమని స్తుతి ఘనత మహిమ మీరే పొందుకొనండి ప్రభువా. విశ్వాసులు ప్రభువా, దైవ సేవకులు ఈ వారములో తండ్రి న్యూ ఇయర్ సర్వీస్కును, ఓల్డ్ ఇయర్ సర్వీస్కును ప్రభువా తండ్రి సంవత్సరాంతపు కూటములలో ప్రభువా పాలు పొందుచున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని శుద్ధీకరించి మా కొరకు ప్రభువా మీరు దాచి ఉంచబడిన మేలన్నిటిని కూడా మేము పొందుకోవడానికి అర్హులుగా మమ్మలను మార్చమని సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రాణాత్మ దేహాన్ని ప్రభువా మీకు అప్పగిస్తూ మీ రాకడలో మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచగలరని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు తోడైనను గాక, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని జనులారా, ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను వింటూ ఉండండి, ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడండి. ప్రభు రాకడ కొరకు మనమందరము కూడా సిద్ధపడదుము గాక. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.